హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరియర్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్లో కంటిన్యూషన్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండి. పడవలు, ప్రవాహాలు. సో ఈ పడవలు, ప్రవాహాలు చాలా 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 ఈజీ టాపిక్. మనం చెప్పుకునే పద్ధతిలో కనుక మీరు కానీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్లయితే ఇంకా ఈజీగా అనిపిస్తుంది మీకు. జనరల్గానే చాలా ఈజీ టాపిక్. ఎందుకంటే ఈజీ టాపిక్ అని అంటున్నాను, ఇందులో ఫార్ములాస్ వగేరా లాంటివి ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఒక 4 ఫార్ములాస్ అంతే. సో ఆ ఫార్ములాస్ కూడా ఫార్ములా రూపంలో కాకుండా చిన్న బేసిక్ కాన్సెప్ట్ రూపంలో మనం చెప్తాము. ఆ పద్ధతిలో మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు అంటే ఆన్సర్ చేసేస్తారు. అయితే ఇప్పుడు మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్ అయితే తెలుసుకోవాలి. అదేంటో మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ పడవలు, ప్రవాహాలు అనే టాపిక్ చెప్పుకునే ముందు అసలు ప్రవాహం ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా ప్రవాహం అనేది ఎన్ని రకాలు ఏమి ఉండవండి. ఎప్పుడు ప్రవాహం అనేది ఒకటే ఉంటుంది. ఎందుకు? ఎప్పుడు వాటర్ ప్రవహించే దిశ ఎగువ నుండి దిగువకే ఉంటుంది, అంతే కదా. ఎగువ నుంచి దిగువకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక నది మనకి ఇలా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక నది ప్రవహిస్తుంది ఇలాగా. ఓకే, అంటే ఏంటి? ఏ డైరెక్షన్ లో ప్రవహిస్తుంది అండి నది అంటే? ఆబ్వియస్లీ ఇలా కిందకే ప్రవహిస్తుంది. ఓకే, ఇలా కిందకే. ఎప్పుడు ఏ నదైనా ఇలా కిందకే ప్రవహిస్తుంది. సో ఇప్పుడు కనుక నువ్వు ఒక పడవ వేసుకొని, ఏదైనా ఒక పడవను తీసుకొని ఇలా ఒక వ్యక్తి ఇక్కడ నుంచి దీనికి ఇలా ఎదురుగా వెళ్తున్నాడు అనుకోండి. అంటే ఏంటి? నీరు పైనుంచి కిందకి ప్రవహిస్తుంది. నీరు అనేది పైనుంచి కిందకి ప్రవహిస్తుంది. వ్యక్తి అనేవాడు ఇటు నుంచి అటు రివర్స్ లో వెళ్తున్నాడు. దీనిని ఎగువ ప్రవాహ దిశ అంటారు. ఏంటండి? ఎగువ ప్రవాహ దిశ. ఎగువ ప్రవాహ దిశ అంటే ఇంగ్లీష్ లో అయితే మనం అప్ స్ట్రీమ్ అంటాం. అప్ స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ కి వ్యతిరేకంగా వెళ్తున్నాం కాబట్టి అప్ స్ట్రీమ్ అంటున్నాం. సో ఇప్పుడు ఇదే నది మనం కొంచెం ఇక్కడ రివర్స్ లో మనకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇది. సో ఇప్పుడు ఈ నది ఎలా ప్రవహిస్తుందండి? ఇక్కడ కూడా పైనుంచి కిందకే ప్రవహిస్తుంది. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా కిందకు వద్దాం అనుకుంటున్నాడు, ఇలా ఇటువైపు. సో ఇలా కిందకు వచ్చాడు అనుకోండి, దీనిని మనము అంటే ఏంటంటే ప్రవాహం ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే నువ్వు కూడా ప్రయాణిస్తే దానిని మనము దిగువ ప్రవాహ దిశ అంటాం. దిగువ ప్రవాహ దిశ. దీన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం. ఇంగ్లీష్ లో డౌన్ స్ట్రీమ్ అంటాం అండి. డౌన్ స్ట్రీమ్ ఇది. సో ఇవి 2 రకాల ప్రవాహాలు. ఏంటండి? ప్రవాహాలు 2 రకాలు కాదు, మనం ప్రయాణించే దిశను బట్టి దాన్ని 2 రకాలుగా విడగొట్టుకున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఒకటి ఏంటి అంటే ప్రవాహం వైపుగా నువ్వు ప్రయాణిస్తూ ఉంటే దానిని దిగువ ప్రవాహ దిశ అంటాం. ప్రవాహానికి అంటే అది డౌన్ స్ట్రీమ్ అనమాట. ప్రవాహానికి ఎదురుగా నువ్వు ప్రయాణిస్తుంటే దాన్ని మనం ఎగువ ప్రవాహ దిశ అంటాం అనమాట. అప్ స్ట్రీమ్ అనమాట. రైట్, ఇది ఇలా ఉంటే ఇంకొక కొన్ని బేసిక్ ఇవి నేను చెప్తాను, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నిలకడ నీటిలో మనిషి వేగం. నిలకడ నీటిలో మనిషి వేగం. మనిషి లేదా పడవ వేగం. దీనిని మనం ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకోండి. సో స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఏంటండి? నిలకడ నీరు. దీని ఇంగ్లీష్ లో దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. దీన్ని ఏమనుకుంటున్నారండి? ఎక్స్ అనుకోండి. నిలకడ నీటిలో మనిషి వేగము లేదా పడవ వేగం. అసలు మనిషి వేగము లేదా పడవ వేగం అని ఎందుకు వాడామంటే చెప్తాను చూడండి. మనిషి వేగం అన్నా పడవ వేగం అన్నా ఒకటే. మనిషిని 2 సందర్భాల్లో మనిషి అని చెప్తాం. ఒకటి మనిషి ఈత కొట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు చెప్తాం,
అదే మనిషి పొడవలో వెళ్తున్నప్పుడు కూడా మనిషి వేగం అని చెప్పొచ్చు. ఎందుకంటే పొడవ వేగం ఏదైతే ఉంటుందో అది ఆ మనిషికి ఉంటుంది, ఆ వ్యక్తికి ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందండి? కాబట్టి పొడవ వేగం అన్నా అంటే నిలకడ నీరు అంటే అర్థం ఏంటండి? స్టేబుల్ వాటర్ అంటే ఏంటంటే ఒక చెరువులోన, ఒక స్విమ్మింగ్ పూల్లోన నీరు ప్రవహిస్తుందా? ప్రవహించదు. స్టేబుల్ గా ఒకే దగ్గర ఉంటది. అలాంటి నీటికి అంటే ఆ నీటికి వేగం ఉండదు, జీరో వెలాసిటీ ఉంటది. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే నిలకడ నీరు అని చెప్పేసి అయితే మనమైతే చెప్తాం. అలాంటప్పుడు ఒక మనిషి యొక్క వేగము x km/h అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. x/km/h, రైట్? అది తర్వాత నీటి ప్రవాహ వేగము ఏంటండి? నీటి ప్రవాహ వేగము, నీటి ప్రవాహ వేగం, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే ఏంటంటే ప్రవాహం, ఆర్ స్ట్రీమ్ అనొచ్చు. ఈ ప్రవాహాన్ని స్ట్రీమ్ అంటాము, కొన్ని సందర్భాల్లో కరెంట్ అని కూడా అంటాం. ఓకే, CURRE అంటే కరెంట్ అన్న ప్రవాహమే. ఓకే, నీటి ప్రవాహ వేగాన్ని మనము y km/h అనుకుందాం. నీటి ప్రవాహ వేగాన్ని y km/h అని మనం అనుకుందాం. అంటే ఈ రెండు మనం అనుకుంటున్నామండి, ఏమి లేదు. ప్రవాహానికి నీటికి కొంత వేగం ఉంటుంది కదా, దాన్ని y అనుకున్నాము. ఆ నీటిలో ప్రవహిస్తున్నటువంటి ఒక వ్యక్తి లేదా పడవకు కొంత వేగం ఉంటుంది కదా, దాన్ని x అనుకున్నాం. అంతే, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు, రైట్? ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంటి అంటే నిలకడ నీరు అనేది ఇది మధ్యలో ఉంటది, ఇది నిలకడ నీరు. దిగువ ప్రవాహం అంటే కిందకి, దిగువ ప్రవాహం అంటే, ఎగువ ప్రవాహం అంటే పైకి. ఇది 3 సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? మొదటిది ఇది నిలకడ నీరు, నిలకడ నీరు, నిలకడ నీటిలో. ఇది ఎగువ ప్రవాహం, ఇది ఏంటండి? ఎగువ ప్రవాహం. ఇది ఏంటండి? ఇది దిగువ ప్రవాహం. అర్థమవుతుందా? సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. సో నిలకడ నీటిలో మనిషి వేగాన్ని మనం ఏమనుకున్నాం ఒకసారి చూడండి. ఇగుండి x అనుకున్నామా లేదా? కాబట్టి ఇక్కడ నిలకడ నీటిలో మనిషి వేగం ఎంత అంటే x. తర్వాత నీటి ప్రవాహ వేగం ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కడ నేను రాయలేదు కదా, ఆ ప్రవాహ వేగాన్ని మధ్యలో ఉన్నదాన్ని నీటి ప్రవాహ వేగం అనుకోవాలి. ఈ డిఫరెన్స్ ని ఇక్కడ కూడా, ఈ డిఫరెన్స్ కూడా నీటి ప్రవాహ వేగమే అవుతుంది. అంటే ఇది ఇలా ఏమవుతుంది అంటే ఈ వాల్యూ ఇది y అవుతుంది. అంటే ఇక్కడ కూడా y అవుతుంది. సో ఏంటి y అనేదాన్ని మీరు ఒక్కసారి నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఏమీ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నీ 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 పడవకు కొంత వేగం ఉంది, అది x కిలోమీటర్స్ అనుకుందాం గంటకి. ఇప్పుడు నీరు పైనుంచి కిందకి ప్రవహిస్తుంది, నువ్వు కూడా నీరు ఏ దిశలో అయితే ప్రవహిస్తుందో అదే దిశలో ట్రావెల్ చేస్తున్నావు. సో నువ్వు ఇప్పుడు ఎక్కువ స్పీడ్తో కిందకి దిగుతావా, నెమ్మదిగా దిగుతావా అంటే ఎక్కువ స్పీడ్తోనే దిగుతావు. అలా కాకుండా నువ్వు నీరు పైనుంచి కిందకి ప్రవహిస్తుంది, ఆ నీరు ప్రవహిస్తున్న దిశకు వ్యతిరేకంగా నువ్వు ప్రవహిస్తున్నావు. ఇప్పుడు ఎక్కువ స్పీడ్తో వెళ్తావా తక్కువ స్పీడ్తో వెళ్తావా అంటే ముందు వెళ్ళిన దాంతో పోలిస్తే కంపల్సరీ తక్కువ స్పీడ్తోనే వెళ్తావు. ఎందుకంటే దిగువ ప్రవాహం వైపు ఏం జరుగుతుంది అంటే చూడండి, దిగువ ప్రవాహం వైపు ఇది ఇక్కడ ఈ దిగువ ప్రవాహం వైపు ఏం జరుగుతుంది అంటే నిలకడ నీటిలో మనిషి వేగం అనేది ప్రవాహ వేగానికి తోడయ్యి, అంటే ఈ రెండు కలిసిపోయి ఇంకా వేగం పెరుగుతుంది. అంటే దిగువ ప్రవాహాన్ని మనం ఏమన్నాము? డౌన్ స్ట్రీమ్ స్పీడ్, DS, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్పుడు ఏమవుతుందండి? పడవ వేగము ప్లస్ అక్కడ నీటి వేగము రెండు కలుస్తాయి. డౌన్ స్ట్రీమ్కి వచ్చేసరికి పడవ వేగము ప్లస్ నీటి వేగము, అందుకే ఇది ప్లస్ ఇది కలిపితే ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం అంటే ఎగువ ప్రవాహ దిశ గురించి మాట్లాడుతున్నాను. సో ఎగువ ప్రవాహం వైపు నువ్వు ప్రవహిస్తున్నప్పుడు నువ్వు ప్రవహించడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఆ పడవకి కొంత, ఆ వాటర్కి కొంత స్పీడ్ ఉంటుంది, దాన్ని అధిగమించి నువ్వు వెళ్ళాలి. అంటే ఏంటి? ఈ వేగానికంటే ఎక్కువ వేగంతో నువ్వు వెళ్ళాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ వేగానికంటే ఎక్కువ వేగంతో వెళ్ళాలి. అంటే ఏంటి? ఎప్పుడూ కూడా నువ్వు నీటిలో ప్రవహించాలి అంటే ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఎస్పెషల్లీ ఎగువ ప్రవాహం వైపు
ప్రవహించాలంటే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీటి ప్రవాహానికంటే నీ వేగం ఎక్కువ ఉండాలి. గుర్తుంటుందా నేను చెప్పింది, అర్థమైందా? సో నీ వేగం అంటే ఏంటి? నిలకడ నీటిలో నీ వేగం. కాబట్టి ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ వై. ఎక్స్ అంటే ఏంటంటే నీ వేగము, నిలకడ నీటిలో నీ వేగము. సో వై అంటే ఏంటంటే ప్రవాహ వేగము. కాబట్టి ప్రవాహ వేగానికంటే ఎక్కువ నీ వేగం ఉన్నప్పుడే నువ్వు రెండు వైపులా ప్రవహించగలవు. ఎగువ ప్రవాహం వైపు ప్రవహించగలవు, దిగువ ప్రవాహం వైపు కూడా ప్రవహించగలవు. అర్థమవుతుందా? అది అన్నమాట. రైట్, ఇప్పుడు దీన్ని అధిగమించి వెళ్ళాలి కాబట్టి ఈ ఫార్ములా ఏటవుతుందంటే అప్ స్ట్రీమ్ యుఎస్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై. అంటే ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇది వస్తుంది అనమాట. అందుకే ఈ మధ్యలో ఇది సేమ్ అని చెప్పాను నేను. ఇది ఓకే, నేను చెప్తుంది అర్థమవుతుంది కదా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను సింబాలిక్ గా రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్తాను చూడండి. చూడండి ఇక్కడ చెప్తాను మళ్ళీ ఒక్కసారి క్లారిటీ కోసం, అంత ఇంకేం లేదు. నిలకడ నీటిలో నీ వేగం ఎంత? ఎక్స్. ఇది అప్ స్ట్రీమ్ అంటే యుఎస్, ఇది డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్. ఓకే, మధ్యలో ఉన్న గ్యాప్స్ ఏమనుకున్నాం మనం? ప్రవాహ వేగం. ఇది వై, ఇది కూడా వై. ప్రవాహ వేగం మారదు, ఎగువ ప్రవాహం వైపైనా దిగువ ప్రవాహం వైపైనా ప్రవాహ వేగం మారదు. నీ వేగాన్ని నువ్వు మార్చుకోవాలి. అంటే నీ వేగాన్ని ఎలా మార్చుకోవాలి? ఎప్పుడు కూడాను ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై కింద మార్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా నీ వేగమే ఎక్కువ ఉండాలి ప్రవాహ వేగం కంటే. అలాంటప్పుడే నువ్వు ఎగువ ప్రవాహం వైపు ఈజీగా ట్రావెల్ చేయగలుగుతావు. రైట్, ఇదనమాట, ఇది నేను చెప్పింది. రైట్, సో ఇప్పుడు డిఎస్ కావాలంటే ఏం చెప్తున్నాను? ఈ రెండు కలుపు, ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు యుఎస్ కావాలంటే ఏం చెప్తే ఇందులోంచి తీసేసి, కలిపిన దాన్ని రివర్స్ తీసేసి ఎక్స్ మైనస్ వై. ఇవి రెండు ఫార్ములాస్. ఏంటి? డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, ఇదొక ఫార్ములా. యుఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై, ఇదొక ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా రూపంలో కాకుండా ఇలా చెప్పుకుంటే మీకు ఎంత ఈజీగా ఉంటుందంటే లెక్కలు చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అది ఎంత ఈజీగా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది, డిఎస్ యుఎస్ ఎప్పుడు కూడా డౌన్ స్ట్రీమ్ లోనే స్పీడ్ ఎక్కువ ఉంటుంది అప్ స్ట్రీమ్ కంటే కూడా. ఈ కండిషన్ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు తెలిసి ఈ విషయం. రైట్, ఇది ఇలా ఉంటే ఇప్పుడు డిఎస్ యుఎస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రెండు. ఇప్పుడు మధ్యలోది కావాలి అంటే, మధ్యలోది అంటే ఏంటి? ఇది నిలకడ నీరు, ఇది మధ్యలోదంటే. సో నిలకడ నీటిలో వేగం ఎక్స్ కావాలి అంటే ఏం చేయాలంటే డిఎస్ యుఎస్ ని కలిపేసి బై 2 చేసేయడమే. అంటే డిఎస్ ప్లస్ యుఎస్ బై 2, డిఎస్ ప్లస్ యుఎస్ బై 2 మధ్యలోది, అంటే నిలకడ నీటిలోది కావాలంటే. అప్పుడు ఎక్స్ కాకుండా వై కావాలి అంటే డిఎస్ మైనస్ యుఎస్ బై 2, ఆ రెండు ఒకదానిలోంచి ఒకటి తీసేసి బై 2 చేసేయడమే. ఇంతేనండి, ఇంతకు మించి ఏం లేదండి. సో నేను చెప్పింది అర్థమైంది కదా? మధ్యలోది ఎక్స్ కావాలి అంటే పైది కిందది కలిపేసి బై 2 చేసి, లేదు ప్రవాహం ఇది కావాలి అంటే కిందది పైది మైనస్ చేసేసి బై 2 చేసి, అంతే. సో ఇప్పుడు మొత్తానికి ఎన్ని ఫార్ములాస్ వచ్చాయి? ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. ఇంతేనండి, ఈ 4 ఫార్ములాసే చాలు. ఇవి ఫార్ములా రూపంలో కూడా మీరు గుర్తుపెట్టుకోకర్లేదు. మనం డ్రా చేసినటువంటి ఈ ఫిగర్, ఈ డయాగ్రమాటికల్ ఫిగర్ ఉంది కదా, ఈ ఫిగర్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా చేసేస్తారు క్వశ్చన్స్ అన్ని కూడా. రైట్, క్వశ్చన్స్ లోకి వెళ్తే మీకు ఒక్కొక్కటి మీకు అర్థమవుతుంది, ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. రైట్, ఒక్కసారి క్వశ్చన్స్ అయితే మనం అయితే చూసేద్దాం కానీ మరి ఆలస్యం చేయకుండా. సో క్వశ్చన్స్ చూస్తే మీకైతే నేను చెప్పేదంతా కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. నిలకడ నీటిలో మనిషి వేగం 6 km/h మరియు ప్రవాహ వేగం 4 km/h అయిన ప్రవాహ దిశలో ఆ వ్యక్తి వేగం ఎంత? అంటే ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 6 km/h అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 km/h. ఫైండ్ హీ స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్. అంటే దిగువ ప్రవాహం వైపు స్పీడ్ కనుక్కోండి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ అది ఏంటేంటి ఇచ్చాడో మనం రాసేద్దామండి. ఇది నేను చెప్పినటువంటి ఫిగర్. ఓకే, నిలకడ నీటిలో మనిషి వేగము, నిలకడ నీటిలో మనిషి వేగం ఎంత అండి? ఇది 6 km/h మధ్యలోది నిలకడ నీరు అంటే. మరియు ప్రవాహ వేగం అంటే ఇది రెండు సేమ్ అని చెప్పాను కదా. డౌన్ స్ట్రీమ్ వైపు అడిగాడు కాబట్టి ప్రవాహ దిశలో అన్నాడు కాబట్టి ఇది ప్రవాహ దిశ. ప్రవాహ దిశలో ప్రవాహ వేగం ఎంత? 4 km/h. 4 km/h. రైట్,
సో ఇప్పుడు ఈ రెండు ఇలా ఉంటే ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే వెయిట్ ఓకే రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ హీ స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్. అతని కింద వైపు, డౌన్ స్ట్రీమ్ అంటే కింద వైపు ప్రవహిస్తుంటే, అంటే ప్రవాహ దిశలో అతను వెళ్తుంటే అప్పుడు నెట్ స్పీడ్ ఎంత అవుతుంది అని అర్థం. చూడండి, ఆ వ్యక్తి వేగం ఎంత అని అడిగాడు. వ్యక్తి వేగం ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. వ్యక్తి వేగం అడిగినట్టు కాదు, ప్రవాహ దిశలో వ్యక్తి వేగం అంటే డౌన్ స్ట్రీమ్ వైపు ఆ వ్యక్తి వేగం ఎంత అంటే ఏం చేయాలి, రెండు కలిపేసి కిందకు వస్తాయి అన్నమాట. కాబట్టి 6 + 4 10 10 km/h అనేది మన ఆన్సర్. ఇది ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అనమాట. 10 km/h అనేది ఇది మన ఆన్సర్. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇది ఫార్ములా బేస్ లో చేయాలంటే డౌన్ స్ట్రీమ్ ds = x + y అంటే 6 + 4 అంటే 10 మన ఆన్సర్. సో ఇప్పుడు ఫార్ములా దానికంటే కూడా ఇలా చేస్తే ఎలాంటి లెక్క అయినా సరే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు, రైట్? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ముందు బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే చేద్దాం ఈ వీడియోలో. అప్పుడు మీకు ఇందులో స్ట్రాంగ్ అయిపోతే మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం కానీ, రైట్? ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూద్దాం. నిలకడ నీటిలో పడవ వేగం 10.5 km/గంటకి మరియు ప్రవాహ వేగం 5.5 అయిన ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత? ముందు అడిగిన క్వశ్చన్ కి రివర్స్ క్వశ్చన్ ఇది. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10.5 km/h. Speed of the current is 5.5 km/h. Find the speed of the boat in upstream. చూడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇది ఈజ్ కాదండి, ఇన్ అప్స్ట్రీమ్ అన్నమాట, రైట్? అది ఒకసారి మనం చూసినట్లయితే ఇది నిలకడ నీరు, ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్. యాక్చువల్గా ఇది మనం డ్రా చేయక్కర్లే, డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి ఇది మనం డ్రా చేయక్కర్లే. సో మీకు ఒక క్లారిటీ అలవాటు పడడానికి నేను డ్రా చేస్తున్నాను, రైట్? సో నిలకడ నీటిలో పడవ వేగం ఎంత ఇచ్చాడండి? 10.5 km/h. తర్వాత ప్రవాహ వేగం అంటే ఈ గ్యాప్ 5.5 km/h. సో ఇది కూడా 5.5 అవుతుంది ఈ గ్యాప్, ఓకే, km/h. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ప్రవాహ వ్యతిరేక దిశలో అంటే ఇక్కడ వాల్యూ కనుక్కోమని అర్థం. సో ఇక్కడ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇందులో నుంచి తీసేసేయాలి. అంటే 10.5 - 5.5 ఎంత అండి? 5 km/h మన ఆన్సర్, అంతే. సో ఇది మన ఆన్సర్. సో ఇప్పుడు నీకు ఫార్ములా రూపంలో కావాలంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ = x - y. x అంటే ఇది 10 km/h, 10.5. సో 10.5 మైనస్ ప్రవాహ వేగం అంటే 5.5 y. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది, 5 km/h. సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకునే దానికంటే కూడా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎలాంటి కష్టమైన లెక్క అయినా ఈజీగా చేసేయగలుగుతారు. లెక్కలు చేస్తే కొద్దీ మీకు అర్థమవుతుంది నేను చెప్పింది కూడా, రైట్? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడంటే ఈ క్వశ్చన్ లో, ఒక పడవ నీటి ప్రవాహం వైపు గంటకు 8 కిలోమీటర్లు మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో గంటకు 2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించను అయినా నీటి ప్రవాహ వేగం ఎంత అని అడిగాడండి. చూడండి, నీటి యొక్క ప్రవాహ వేగం ఎంత అని అడుగుతున్నాడండి. చూడండి, ఇప్పుడు ఇది మధ్యలోది, ఇది పైన, ఇది కిందది. సో ఇప్పుడు పడవ ఎటువైపు ఏ వేగాలు ఇచ్చాడో మనం చూసుకోవాలి. ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్ చూసేద్దాం. ఏ బోట్ గోస్ 8 km in 1 hour along the stream. అంటే స్ట్రీమ్ వైపు అంటే ఎటువైపు? ప్రవాహ దిశ అంటే ఇది ఇచ్చాడు అనమాట. 8 km/h ఇచ్చాడు ఇది. అండ్ 2 km in 1 hour against the stream అంటే వ్యతిరేకంగా అనమాట. ఇది అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ ఇచ్చాడు km/h, 2 km/h. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఇది అడిగాడండి, ఇది మధ్యలోది అడిగాడు. ఇదన్నా ఒకటే. సో నేనేం చెప్పాను? ఇది కావాలి అంటే ఇందులో ఉన్నది కావాలి అంటే ఏంటిది? ఎక్స్. ఇది ఎక్స్ కావాలి అంటే ఏం చెప్పానంటే ఆ రెండు కలిపేసి బై 2 చేయమని చెప్పాను. మనకు కావాల్సింది ఏంటి? వై కావాలి. వై కావాలి అంటే ఏం చేయాలంటే ఈ రెండు ఒకదానిలోంచి ఒకటి తీసేసి బై 2 చేయి. అంటే 8 - 2/2 అంటే 6/2 అంటే 3 km/h అనేది మన ఆన్సర్. ఇది 3 km/h అనేది మన ఆన్సర్ అనమాట. అర్థమైంది నేను చెప్పేది? అదే నీకు ఫార్ములాయే కావాలనుకో, నీ దగ్గర డిఎస్ ఉంది, యుఎస్ ఉంది, నీకు కావాల్సింది వై. వై కావాలి అంటే డిఎస్ - యుఎస్/2
అంటే 8 - 2/2 అంటే 3 km/h. సో ఫార్ములాను గుర్తుపెట్టుకొని ఇదంతా చేయాలి. ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ లైన్స్ ఇవన్నీ మనం డ్రా చేయక్కర్లేదు, మనం బుర్రలో పెట్టుకొని డైరెక్ట్గా ఆన్సర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? ఇది అనమాట. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? చాలా చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే వింటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి ప్రవాహ దిశలో ఒక పడవను గంటకు 24 కిలోమీటర్ల దూరమును మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో గంటకు 16 కిలోమీటర్ల దూరమును ప్రయాణించెను. ఆయన నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? ఓకే, నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అని అడిగాడు. అంటే ఏంటి? ఎక్స్ అడిగినట్టు. ఏ మ్యాన్ క్యాన్ రో ఏ బోట్ 24 km/h విత్ ద స్ట్రీమ్, అంటే నీటి ప్రవాహం వైపు, అండ్ 16 km/h అగెనిస్ట్ ద స్ట్రీమ్, ప్రవాహానికి వ్యతిరేకంగా. ఫైండ్ హీ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? ఇది కనుక్కోమన్నాడు. మధ్యలోది పైది కిందది ఇచ్చేసాడు మనకి. రైట్, ప్రవాహం వైపు ఎంత అండి? 24, ప్రవాహానికి వ్యతిరేకంగా ఎంత అండి? 16. మరి మధ్యలో ఎక్స్ కావాలంటే ఏం చెప్పానండి? 2 కలిపేసి బై 2 చేసే 24 + 16/2 అంటే 40/2 అంటే 20 km/h. ఇది మన ఆన్సర్, 20 km/h. అదే మనకి ఫార్ములా కావాలంటే ఏం చెప్పుకున్నాం? ఫార్ములా కావాలంటే x = ds + us/2. ఇది ds, ఇది us. సో 24 + 16/2 అంటే ఎంత అండి? 20 కదా. ఇది మన ఆన్సర్, 20 km/h. సో అర్థమవుతుంది కదండి. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఈ 4 క్వశ్చన్స్ మీరు బాగా చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించి. కాబట్టి ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ కూడా ఇవి చూసుకుంటే నేను నెక్స్ట్ చెప్పేదంతా కూడా మీకు బాగా అర్థమవుతుంది. రైట్, అదనమాట.